ప్రభు యొక్క ఉన్నతమైన సహాయంతో ఇద్దరము చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడిచ్చిన తోడును బట్టి కొద్ది నిమిషాలు మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టని ఈరోజు సాధ్యమైతే రూపాంతరం చెందిన మనసును గూర్చి కొంత మనం ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఈ వారకాలం అంతా మనందరం అనుకరించిన లేకపోతే ఫాలో అయినటువంటి ఒక మెథడ్ మీతో చెప్పాలి. ఏం ఫాలో అయ్యాం మనందరం అని అంటే, మనకు నచ్చినవి తిన్నాం, మనకు నచ్చినవి చూసాం, లేకపోతే మనం కోరుకున్నవి మనం ఇష్టపడినవి అనుకోండి, మనకు నచ్చినవి ఉన్న దాంట్లో వాటి గురించి ఆలోచించాం, వాటి కొరకు సమయాన్ని వెచ్చించాం, వాటి కొరకు వెళ్ళాల్సి వస్తే కొంచెం బయటికి వెళ్ళాం, లేకపోతే కొత్త నిద్ర మేలుకొని చేయాల్సినవి ఉంటే చేసాం. ఎన్నో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తెలియకుండానే ఈ వారాకాలంలో మనం చేసినవి. అదే ఆలోచన ఒక 2 వాక్యాలు చూపెడతానండి. అక్కడ మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం ఈరోజు ముందుగా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త. ఇది మాట్లాడుతున్నది ఎవరు అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారలారా, ప్రభు మాట్లాడుతూ ఉంటున్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే, కొండ మీది ప్రసంగంగా పిలువబడుతున్నటువంటి ఆ భాగంలో ప్రభువు మనతో పలికినటువంటి మాటలు, మనతో అనగా శిష్యులతో అనుకోండి, ఆయన వెంబడించే సమూహంతో అన్న మాటలు ఏమంటున్నాడు? 5వ అధ్యాయము ముందు 8 చూద్దాం. 8వ వాక్యం అందరూ చూడాలి ఈ మాటని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దయచేసి ఈ మాట మీ హృదయంలోనికి తెచ్చుకోండి. అక్కడున్న మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎవరు చూడగలరో చెబుతున్నాడండి ప్రభు. ఆశ్చర్యం ఇది. రెండో వైపు ఏమిటి అని అంటే, ఇది ఒక సటన్ టైం తర్వాత అనటం లేదండి ప్రభు. అక్కడ ఆ చెప్పిన ఆ కుమరించిన 10 వాక్యాల్లో ఇది ఒక్క వాక్యం అండి. ఇది చాలా కాలానికి తర్వాత జరగబోయేది. ఇవి మాత్రం ఇక్కడక్కడ ఉన్నవి మాత్రమే ఇప్పుడు వర్తించేటివి అనేటట్టుగా ఏం చెప్పడం లేదు. అవన్నీ ఒకే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. మొదటి నుంచి ఉన్న మాట ఏ ఉద్దేశంలో ఉంటే 8వ మాట కూడా అదే ఉద్దేశంలో ఉంటుంది, అంతే. సరే, ఇక్కడ మన మనసుకు తీసుకుని ఆలోచించవలసిన మాట ఏమిటంటే, ఒక మాట అంటున్నాడు, దేవుణ్ణి చూడగలుగుటకు ఒక విధి చెబుతున్నాడు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారట. ఈ వారంలో దీని గురించి మనం ఆలోచించామా? ఈ వారంలో దీని కొరకు మనం కష్టపడ్డామా? ఈ వారంలో దీని కొరకు కొంత నిద్రను మనం వేపరుచుకున్నామా? ఈ వారంలో దీని కొరకు కొంత దూరం మనం వెళ్ళొచ్చామా? మీ డైలీ రొటీన్ గురించి నేనేమి అంటే ఆరోపణ చేయటం లేదు మిమ్మల్ని. అవి మీరు చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, చేయాలి అంతే. అవి ఉంటాయి ప్రియమైన వారలారా మన జీవితంలో. కానీ ఇంకొక జీవితం కొరకు కూడా బ్రతుకుతున్నాం కదా, ఇదే విచిత్రం. మరి ఇంకొక జీవితం కొరకు బ్రతుకుతున్నాం మనం. ఈ ఆలోచన పెట్టుకొని చూస్తున్నామా? దేవుణ్ణి చూచుటకు ఒక విధిని చూపెడుతున్నాడు ప్రభు. ఎవరైతే హృదయ శుద్ధితో ఉంటారో వారు దేవుణ్ణి చూడగలరు. రెండవ మాట చూడండి, ఇలాంటిదే సమర్థంతో కూడిన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చూడగలిగితే, 14వ లేఖనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఆ తర్వాత అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇది కూడా మనం ఆలోచించాలి. ఏంటి పరిశుద్ధత విషయంలో ఈ వారకాలం అంతా మీ ప్రయత్నం, నా ప్రయత్నం ఏమిటి? అదేంటి పరిశుద్ధ దగ్గర ప్రయత్నం ఏంటి అంటే పైన చెప్పాడు కదా, ప్రయత్నించండి. ఒకసారి ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం అంటే, ఏం చేసాం మనం? మీరు ఏం చేయలేదని ఏమి నేను ఆరోపణ చేయను, కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఏది మనసుకు తేవాలనుకున్నాను అని అంటే, దేవునితో ఉండబోతున్న జీవితానికి ఇవి తొలి అడుగులు ప్రియమైన వాళ్ళారా మనం వేయవలసినవి. హృదయము శుద్ధిగా చూసుకోండి. ఇంకొంచెం ముందుకొచ్చి మాట్లాడితే, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడడు. ఒకవేళ ఇవి
మనము పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మాటలను అనుకుంటే ఇక్కడ చెప్పవలసిన పని లేదు కదా. ఒకసారి ఆలోచించండి. ఈ రూల్ ఇక్కడ అప్లై చేయరన్నప్పుడు మనం ఏమంటామంటే మరి ఇక్కడ ఎందుకు పెట్టారండి బోర్డు అంటాం, అంతే కదా. వెరీ సింపుల్. ఎక్కడ పెట్టి ఉండాలి? ఇది ఎక్కడైతే అప్లై అవుతుందో అక్కడే పెడితే సరిపోతుంది కదా. మరి ఇక్కడ చెబుతున్నాడంటే దేవుడు ఇక్కడ చేయమనే. ఈ రెండు విషయాలు ఎందుకు ముందుకు మీ ప్రస్తావన తీసుకొని వచ్చాను అని అంటే, బాగా జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇది మీకు నాకు ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఏమిటి అని అంటే, పరలోక సంబంధమైన విషయాలను పరిపూర్ణంగా నమ్మాలన్నా లేకపోతే ఎరగాలన్నా ఇంకెప్పుడు సాధ్యపడుతుంది మనకి? అందరం బోధిస్తున్నా, నా దగ్గర నుంచి సంఘ పాదిరి దగ్గర నుంచి సంఘంలో చివరి వరకు కూర్చుని మీ అందరితో మాట్లాడుతున్నాను, అన్ని వయసుల వారితో కూడా మాట్లాడుతున్నాను. ఇంకెంత కాలము? దేనికి ఎంతకాలం అన్న ప్రశ్న నేను అడుగుతున్నాను అని అంటే, ఓకే మాకు బోధించడానికి నమ్ముతున్నాడు కనుక నమ్ముదాం, లేకపోతే మేము ఇష్టపడేటువంటి వ్యక్తులు నమ్ముతున్నారు కనుక నమ్ముదాం. ఓకేనండి, ఇంకొకరి మీద మనం డిపెండ్ అయి నడుస్తున్నాం, నేను కాదనటం లేదు. కానీ వ్యక్తిగతంగా మనంగా ఒక రోజు తీసుకొని ఆలోచించేది ఉంటుంది కదా. అసలు ఏంటి ఇదంతా? ఎందుకు నమ్మాలి ఇదంతా? పోనీ ఇది నమ్మాలి అనడానికి రుజువేముంది? ఇది నమ్మాలి అనడానికి రుజువేముంది? విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటి బ్రదర్ అంటే, నేను ఒకటి చెప్తాను ప్రియమైన వాళ్ళ. కొంచెం దినాలు మనం ముందుకెళ్తేనండి, మనం ఎవరి ఎడల విసిగిపోతామనంటే దేవుని ఎడలనే విసిగిపోతాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మన జీవితంలో చోటు చేసుకోబోతున్నటువంటి మార్పులు అలా ఉంటాయండి. తర్వాత వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బయట నుంచే కాదు, మన నిర్ణయాల్లో కూడా వస్తాయి. అంతెందుకండి, ఒక మాట సున్నితంగా సంఘంలో పెద్దవారిని అడగదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రభుతో మీరు చాలా సంవత్సరం నడిచిన జీవితం ఉంది కదా, ఆ జీవితం నిజంగానే సంఘంలో ఉన్న మీకంటే కింది వయసు వాళ్ళని పురికొలుపుతుందా లేకపోతే స్ఫూర్తినిస్తుందా? ఎందుకంటే మీరు ఒక గుర్తు సంఘంలో. ముందున్న జనరేషన్ వెనుకున్న జనరేషన్కి దేనికి గుర్తు అని అంటే, అవును దేవుడు నిజమని నమ్మడానికి గుర్తండి. ఊరికేం లేరు సంఘంలో. ఇప్పుడు అడుగుతున్న మాట ఏమిటంటే, వారే హృదయ శుద్ధి కలిగి లేక లేకపోతే వారే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోకుండా సాగితే వాళ్ళని చూస్తున్నాం మనము, ఎవరిని వెంబడిద్దాం? నన్ను చూస్తున్నా రేపు నాకంటే వయసులో చిన్నవారు ఏం వెంబడించాలి అసలు? ఇంకొంచెం సున్నితంగా అడగమంటే, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఏం వెంబడించాలి అసలు? ఆలోచించాలి కదా. ఇది మనం ఊరికేం మాట్లాడుకోవటం లేదండి ఎవ్రీ సండే. పోనీ దేవుడు కూడా ఏం పనిలేక వాక్యాన్ని పంపించి మాట్లాడుకోండి అని వదిలేశాడు అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్కి ఎంత కొదవ లేదండి మనకు, బయట బోల్డ్ అంత ఉంది కదా, చాలా ఉంది. ఈరోజు మీ మనసుకు తీసుకురావాలనుకుంటున్న మాటలు దేని గురించి అని అంటే, వీటి గురించే ప్రియమైన వాళ్ళ. ఏ విధంగా ప్రభు అన్నాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు కదా. ఏ విధంగా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు అన్నాడు కదా. మరి ఏ విధంగా పరిశుద్ధత ఏ విధంగా మన జీవితంలో కనపడుతుంది? దాని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తున్నప్పుడే నా మనసుకు బోధపడిన సందర్భం ప్రియమైన వాళ్ళరా, ఒకే ఒక రుజువు ఉందండి. మన మనసు రూపాంతరం పొందుట ఒక్కటే. ఇక ఈరోజు మన ప్రాబ్లం కూడా అదే. ఈరోజు మన ప్రాబ్లం కూడా ఏంటి? మన ప్రాబ్లం అని అంటే, మన మనసు ఏ చెప్తా చేస్తున్నామండి కదా. అఫ్కోర్స్ ఆ ఫ్లోలో కొన్ని మంచి చెప్తుంది, కొన్ని చెడ్డ చెప్తుంది, ఏం కాదనటం లేదు. కానీ అల్టిమేట్గా దేన్ని ఫాలో అవుతున్నామంటే, మన మనసును మాత్రం మనం ఫాలో అయిపోతున్నామండి. ఎగ్జాంపుల్ కావాలా మీకు? ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు అందరం టిక్ పెట్టుకునే ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఎవ్రీ సండే వర్తమానము. ఈ వర్తమానం ఏం కాదు, సేవకుడు ప్రసంగం అనుకోండి. ఆ గంట మనతో దేవుడు బోధించేటువంటి వర్తమానం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా నువ్వు నడుచుకోవాలి, ఇలా నువ్వు నడుచుకోవాలి, ఇలా నువ్వు నడుచుకోవాలి. అందరం ఊపుతామండి తల. నేను అటు కూర్చున్నా కూడా ఇట్లా ఊపుతాను. ఎస్. మరి ప్రాబ్లం తర్వాత ఏముంది? ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు, కానీ మా మనసుకి ఏదైతే తోచిందో అదే మేము చేస్తాం, అదే ఫాలో అవుతున్నామండి. అన్నిట్లో నిర్ణయాల్లో ఫాలో అవుతున్నాం, అభిప్రాయాల్లో ఫాలో అవుతున్నాం, వ్యక్తుల మీద ఉద్దేశాల్లో ఫాలో అవుతున్నాం, నిజంగా గౌరవం ఇచ్చే దగ్గర ఫాలో అవుతున్నాం, ఒకరిని మనము తిరస్కరించే దగ్గర ఫాలో అవుతున్నాం. అన్ని విషయాల్లో ఒకటి ఉంటుంది కదా ఇంగ్లీష్లో, ఫాలో యువర్ హార్ట్ అట. ఏది లేకపోతే అది ఒకటి చెప్తుంటారండి బలంగా. అది మంచిదైతే ఫాలో అవుదామండి, సమస్య అది మంచిది కాదు కదా. ఈరోజు దాని గురించి ఏమన్నా మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇంకొక చిన్న ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. చిన్న ప్రశ్న ఏంటి అని అంటే,
ఈ వీక్ డేస్లో అండి నేనైతే ఒప్పేసుకుంటున్నాను సంఘం ఎదుట, నేను ఫెయిల్ అయ్యాను ప్రియమైన. ఏం ఫెయిల్ అయ్యానంటే నిజంగానే దేవుడు నివాసం ఉంటున్న ఆలయం అనే మనం దీన్ని ఫీల్ అయ్యాము ఒక్కరోజన్నా. మళ్ళీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, శరీరమును గూర్చే, శరీరమును ఇది దేవుడు నివాసం ఉంటున్న ఆలయం అనే ఒక్కరోజు ఫీల్ అయ్యామా? అయితే మీరు సో బ్లెస్డ్ అండి. అవ్వలేదు అని అంటే మనలో పెద్ద చీకటి ఉంది, ఆ చీకటిని ఈరోజు వెలుగు చేసుకుందాం ప్రియమైన వారు. అంతకుమించి మిమ్మల్ని ఏం విమర్శ చేస్తాను చెప్పండి. ఒకసారి ఈ మాట చదువుదాం చూడండి. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి జాగ్రత్తగా కొన్ని వాక్యాల వరకు చదువుకుందాం, 17 వరకు అనుకోండి. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుండి. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు రేపు వచ్చినప్పుడు ఏమి పోతున్నాడో మనకి ఇంకా తెలియదండి. అలా అని బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు రాజీకి వచ్చాను చూడండి, స్పిరిచువల్ లైఫ్ విషయంలో. ఎక్కడ రాజీకి వచ్చాను? సినిమాల దగ్గర రాజీకి వచ్చాను. ఎవ్రీ టైం అన్ను, నెలకొకసారి. చెడ్డవని కూడా నేనేమన్నాను, మీరు చెడ్డది బాగా చేస్తున్నారు పాపం అని కూడా నేను అన్ను, ఉదాహరణగా చెప్తున్నాను. లేకపోతే బూతు మాటల దగ్గర రాజీకి వచ్చాం అన్నిసార్లు. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం దాకా మన ఇంట్లో బూతులు మాట్లాడుతున్నామని నేనేమన్నాను. కానీ ఒక కోపం వచ్చిన మూమెంట్ ఉంటుంది. ఆ కోపం వచ్చిన మూమెంట్లో మనం ఇక ఎప్పుడో సంవత్సరాల క్రితం సమాజ్ చేసినటువంటి మాట వదిలేస్తాం. ఓకే, వదిలేస్తాం, దాని దగ్గర రాజీకి వచ్చాం. ఈ విధంగా అన్నిట్లో అబద్ధానికి రాజీకి వచ్చాము, దొంగతనానికి రాజీకి వచ్చాము, మోసానికి రాజీకి వచ్చాము, దుర్నీతికి రాజీకి వచ్చాము. ఉన్నాయి. ప్రతిసారి నేను అంటే కదా ఒక మూమెంట్ ఉంటుంది. బాగా వినండి, ఎందుకు రాజీకి వచ్చామనంటే నాకు ఒకటి బాగా అర్థమైంది ప్రియమైన వాళ్ళారా. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన తేబుతుంది, మనకు అర్థం కాలేదు కనుక రాజీకి వచ్చాం. మన ఫిజికల్ లైఫ్లో, భౌతిక జీవితంలో మన దృష్టిలో చాలా విలువైన కొన్ని ఉంటాయండి. అన్నిసార్లు బంగారం నగలనేమన్నాను, వేరే కూడా ఉంటాయి కొన్నిసార్లు. అప్పుడప్పుడు చిత్రం ఏమనిపిస్తుందంటే కొంతమందికి చైల్డ్హుడ్ మెమొరీస్ ఉంటాయి, కొన్ని వదులుకోరండి అంత ఈజీగా. దానికంటే బెటర్ది, దానికంటే వాల్యుబుల్ది ఇప్పుడు వచ్చింది మార్కెట్లో కన్నా కూడా దానికి కొన్ని మెమొరీస్ ఉంటాయండి దాని చుట్టూ. లేకపోతే కొంచెం మనకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చినవి కొన్ని ఉంటాయి, వదులుకోరు కదా. ఇంట్లో వాళ్ళు చాలా పేచి పెడతారు, ఎందుకురా ఇది, దీనికంటే ఇంకొకటి వచ్చింది, లేకపోతే మంచిది, ఇది పాడైపోయింది, ఎన్ని చెప్పినా కూడా కొన్ని వదులుకోరండి. ఏం అర్థం చేయిస్తారు వాళ్ళు మనకి అనంటే, రాజీకి రాను నేను అంతే, ఇంకా ఇది నాకు కావాలి, నేను రాను, దీన్ని వదులుకోను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలోనండి వారు దాని పట్ల కలిగి ఉన్నటువంటి వారి అభిప్రాయాల కంటే ఎక్కువైనవి ఇంకా వారికి ఎదురు కాలేదు కనుక వదులుకోరు, అంతే కదా, ఇంకోటి ఏం లేదు అక్కడ. రైట్, బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం రాజీ పడుతున్న విషయాలు ఉన్నాయి కదా, దేవుని సంబంధమైనవి. సంఘం దగ్గర కొన్నిసార్లు రాజీ పడ్డామండి, లేకపోతే దేవునికి ఇచ్చే దగ్గర రాజీ పడ్డవి కొన్ని ఉన్నాయండి, లేకపోతే ఇంకొకరికి సహాయం చేసే దగ్గర ఆత్మీయంగా రాజీ పడ్డవి ఉన్నాయి పరిస్థితులను బట్టి. ఎందుకు రాజీకి వస్తున్నామంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఇవ్వబోతున్న కృప మనకు తెలియకపోవుట, అంతే చెప్పాల్సి వస్తుంది. ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా, కొంచెం లాస్ట్ వీక్ బ్యాక్ అండి రోమన్ హిస్టరీకి సంబంధించి కొన్ని డాక్యుమెంటరీస్ చూస్తూ ఉండేనండి. అంటే అప్పుడు సీజర్ ఒక నియమం పెట్టాడటండి. ఏమని పెట్టాడు, సీజర్ ప్రభువుని ఒప్పుకోవాలి, ఆ టైంలో ఒప్పుకోకపోతే చంపేవాడండి. ఆ చంపడం అండి ఊరికే ఇలా ఏం గొంతులు కోయటం లేదు, లేకపోతే ఉతికేం చంపలేడండి. అంటే ఆ క్షణాల్లో చచ్చిపోయేటట్టుగా పెట్టడం లేదు అతని విధి. అవి చూసిన తర్వాత అనిపించింది ప్రియమైన వాళ్ళారా, అంటే వీళ్ళకు ప్రభువు ఎంత బలంగా అర్థమైతే రాజీకి రాకుండా ఉంటారు. నిజమండి, కొన్ని అంటే మనం మాట్లాడుకోలేనివి కనపడ్డాయి ప్రియమైన వాళ్ళ. అవి మాట్లాడడానికి కూడా సాహసం రానివి. ఏమని చెప్పండి కొన్నిటిని. ఒకటి చూస్తే కళ్ళ ముందు ఇంకా తిరుగుతుంది, ప్లేట్లో అన్నం పెట్టుకోగానే మానవ మలంలో అన్నం కలిపి తినమని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారండి వాళ్ళు. నాకు అనిపించింది, అరే ఇంత మంచి భోజనం కొరకు కొట్టుకసేస్తున్నాం కదా మనం. ఆ టైంలో అదేనండి ఎక్స్ట్రీమ్ పావర్టీ, బాగా పేదరికం. ఎందుకంటే ప్రభునామమును ఉన్నందుకు అన్నీ పోయాయి. నువ్వు బతకాలంటే మేము పెట్టింది తినాలి.
జస్ట్ ఇమాజిన్ ప్రియమైనవారలారా, అవతల వైపు మనకు ఎంత బలమైన పట్టుదల ఉంటే వదులుకోకుండా ఉంటానన్న ఆలోచన మనకు ఉంటుందండి. అంతే కదా. విమర్శ చేస్తున్నానని కాదు, కానీ ఒకసారి మీరు ఆలోచించండి. ఈ సండే ఈ లైఫ్తోనే అంత దేవుడు మనకు అర్థమవుతాడా? ఒక్కసారి కొంచెం విమర్శ చేసినా మనసుకు తీసుకోండి ప్లీజ్. ఇది ఒక్క మాట. ఈ ఒక్క సండేతోని, లేకపోతే ఒక్క ప్రసంగంతోని, ఒక్క పాటతోని, లేకపోతే ఒక్క నెల దశంభాగంతో, మీరు ఎవ్రీ మంత్ ఇస్తలేరని నేను అనటం లేదు, కానీ ఆ దశంభాగం మించి డిగ్రీ విరగటం లేదండి మనది. అప్పుడప్పుడు అక్కడక్కడైనా కాంప్రమైజే. ఎందుకు? ఆ మంత్ ఇంకొంచెం ఎక్స్పెన్సెస్ పెరిగాయి కదా. గుడ్ అని గుడ్. నేను ఏమంటున్నానంటే వీటితోనే అంత బలంగా ఉండగలిగేటువంటి స్వభావం మనం స్వతంత్రించుకోగలమా? అందుకోసం ఏమంటున్నాడంటే జాగ్రత్తగా మాడుచు నిబ్బరమైన బుద్ధి గలవారే. అంటే ఒక విధంగా సూపర్ మైండెడ్ అండి. ఇంకొక వైపు చెప్పాలంటే నేను అనుకున్నాను చాలా బలమైన మనసుతో పెట్టుకొని ఉండండి. ఎంత పెద్దదొచ్చినా కూడా నేను రాజీకి రానన్నంత బలమైన మనసు పెట్టుకొని ఉండండి. ఎందుకంటే రేపు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణమైన ఎదురుచూపు, ఒక నిరీక్షణతో ఉండండి. అలాంటిది ఇలాంటిది పట్టుకురావటం లేదు ఆయన. ఆ రోజు ఒకే ఒకరికి ప్రియమైన వాళ్ళ సంఘంలో పలుమార్లు నేను గుర్తు చేసింది, మళ్ళీ గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ లెటర్ రాస్తున్న వ్యక్తి ఆ రోజు చూసింది, రూపాంతరం చెందినప్పుడు చూశాడండి. డిస్క్రైబ్ చేయడానికి పదాలు లేవు ఆయన దగ్గర. రాశారనుకుంటున్నారా? మళ్ళీ రాయలేదండి. చెప్పడానికి వర్ణించడానికి ఇంకేమీ లేవు. అలాంటి మహిమలో ప్రభువుని ఆ రోజు వాళ్ళు చూశారు. ప్రభువు అన్న మాట ఏమిటంటే అది ఆయనకు మాత్రమే కాదు, రేపు ఆయన ద్వారా నిత్యత్వంలోనికి ప్రవేశించే వారందరికీ అదే మహిమ ఉన్నది ప్రియమైన వాళ్ళని అక్కడ. అందుకోసం ఇప్పుడు కిందికి రాసుకుంటూ వస్తున్న మాటలు ఎలా ఉంటాయి అని అంటే వెంటనే నిరీక్షణ కలిగి ఉండండి అన్న తర్వాత 14లో అంటున్నాడు, దాని విషయంలో మనల్ని జాగ్రత్త చేస్తానమాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అందువలన మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ అదే చెప్తున్నాడండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించి నడుచుకున్న ఒక మెథడ్ ఉంది కదా, దాని దగ్గర రాజీకి రాకండి. మీరు నేను ఎవ్రీ సండే అండి, లేకపోతే ఎవ్రీ సండే అన్నా కానీ ఎవ్రీడే మన అజ్ఞాన దశలో ఉన్నటువంటి దురాశలను అనుసరించి నడుచుకుంటున్నామని నేను అన్ను ప్రియమైన వాళ్ళారా. ప్రతిరోజు మనం నడవకపోవచ్చు, కానీ మనం కొన్నిసార్లు రాజీకి వచ్చి నడిచేటి ఉంటాయండి. ఆ డే గురించి మాట్లాడుతున్నాను నేను. అది కూడా ఉండొద్దన్న ఆలోచనతో కూడా చెప్తున్నానండి ఈరోజు ఈ మాటలు. ప్రభు ఏమంటున్నాడు అనంటే ఇక్కడ అంటున్న మాటలు, మీ సమస్త ప్రవర్తన యందు నేను పరిశుద్ధతను కోరుకుంటున్నాను. మన సమస్త ప్రవర్తన ఎక్కడ కనపడుతుంది? ఈ శరీరంతో మనం చేసే అన్నిట్లో కనపడుతుందండి. చూసేటివి, మాట్లాడేటివి, వినేటివి, చెప్పేటివి, నడిచేటివి, చేసేటివి, వినేటివి, అంతే కదా. మొత్తం వీటన్నిటిలో కనపడుతుంది. వీటన్నిటిలో మార్పు కావాలి నాకు. ఎందుకు అనంటే ఒకే ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఉండగానే పరలోక సంబంధమైనవి దేవుడు మనకు చూపించాలనుకుంటున్నాడు కనుక నాకు కూడా కష్టమే. అలాంటిది ఒకటి చెప్పు బ్రదర్ అని అంటే ఈ ముందు నిలబడ్డ బ్రదర్ అంతగా మారలేదు కనుక కొన్ని చెప్తాడు అని చెప్పడు. ఇది మాకు కూడా తెలుసు కదా అంటే అంతే, మీకు తెలిసిందే నాకు తెలిసిందే అంతే. అలా అని ఇంత కొంచెంలోనే దేవుడు మనల్ని పెట్టేశాడని మీరు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనకు చాలా స్థిరంగా చెప్పాలి అని అంటే ఆయన సంపూర్ణ చిత్తమును చూపించాలనుకుంటున్నాడు. ఎప్పుడు అనంటే ఆయనకు మనలను సమర్పించుకున్నప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఈ 2 లేఖనాలను గురించి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. అత్యంత అవసరమైన మాటలు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి మనం జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ మాట మనకు అర్థం కావాలి అని అంటే ఈ మాటకు ముందు ఒకటి మనకు తెలియాలండి. ఏం తెలియాలంటే ఈ మాట చదువుతున్న మనందరం దేవుని దృష్టికి యాజకులుగా ఉన్నామన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకు యాజకులు అయ్యాం? మనం యేసుక్రీస్తులో మనం బాప్తీసం తీసుకొని ఉన్నాం కనుక ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడంటే యాజకులనుగా మార్చి ఉన్నాడు. యాజకులు అన్న పదం దూరంగా ఉంది కదా, బాగా లోకల్గా అర్థమయ్యే పదంతో చెప్పాలంటే పూజారులో అనుకోండి, పర్వాలేదు. కొంచెంసేపు వినడానికి చండాలంగా ఉన్నా కూడా కొంచెం అదే అర్థమవుతుంది ఈజీగా.
ఏం చేస్తున్నాం మనందరం? పరిశుద్ధ దేవునికి ఒక యాజక ధర్మమును జరిగిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఒప్పుకుంటాను, సండే చర్చ్కి వస్తున్నానండి, కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోగానే మండే టు సాటర్డే నా ఎవ్రీడే వర్క్సే ఉంటున్నాయి. నేను ఎక్కడ కూడా దేవునికి ఒక యాజక ధర్మం జరిగించినట్టుగా నేను ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదంటే అగైన్ మళ్ళీ అదే చెప్తాను, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసి అక్కడే లోపం జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. మీకు నాకు దేవుని సంబంధమైనవి నేను చేస్తున్నానన్నటువంటి వెలుగు మిమ్మల్ని నన్ను ఎందుకు స్పృశించటం లేదు, ఎందుకు తాకటం లేదు అని అంటే, దేవుడు మనలో చూడాలనుకుంటున్నవి మనం వదిలేసాం గనక, అక్కడ రాజీకి వచ్చాం గనక. ఎస్, ఒక పరిశుద్ధత దగ్గర, హృదయం శుద్ధిగా నిర్మలమైన మనసు పెట్టుకునే దగ్గర మనం రాజీకి వచ్చాం గనక దేవుని సంబంధమైనవి మనకు చూపించటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎవ్రీ సండే మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ ఈరోజు మీకున్నట్టుగా నేను ఇంకొక సేవకుని వింటున్నప్పుడు ఉంటుంది, ఈరోజు సేవకుడు నాతో ఏదైనా మాట్లాడేయాలి, మాట్లాడింది నన్ను ఒక నూతనమైనటువంటి బలంలోనికి, వెలుగులోనికి తీసుకుని వెళ్ళిపోవాలి, ఇక నీ మారిపోవాలి. అయ్యో, మీలో మార్పుకు మనిషి కారకుడు కాదు కదా, దేవుడైతే మరి మండే టు సాటర్డే ఏమయ్యాడా దేవుడు? మనతో లేడా? లేకపోతే మనం దేవునితో లేమా? ఆయన కదా మనల్ని మార్చుకుంటూ రావాల్సింది. మనిషి మార్చాడు అనుకోండి, ఎంతవరకు మారుస్తాడు చెప్పండి? రెండే రెండు ఉంటాయటండి మనిషి మారిస్తే. ఆ రెండిట్లో మొదటిది ఏంటంటే తనకు నచ్చినంత వరకే మార్చగలడటండి. తనకు నచ్చినంత అంటే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది అని అంటే కొంచెం హార్డ్గా ఉంటుందేమో ఇది నేను చెప్తే, బట్ చెప్పేస్తాను. నేనే విధంగానైతే బతుకుతున్నానో ఆ విధంగా బతికే వరకే మిమ్మల్ని తేగలనండి, అంతే తేగలను. అంతకు మించి మిమ్మల్ని మంచోని చేసేయడానికి ట్రై చేశాను, నా మన సాక్ష్యం ముందు ఒప్పుకోదు, అంతే కదా. నేను ఎంతవరకు ట్రై చేయగలను? మిమ్మల్ని నాకు అనుకూలమైనట్టుగా మిమ్మల్ని మార్చగలను, అంతే. ఇది మొదటిది. రెండోది ఏంటో తెలుసా? నాకు ఉపయోగపడేలానైనా మిమ్మల్ని మార్చగలను, అంతే. ఎస్, ఇదే రైట్, నిజమండి. ఈ రెండే జరుగుతాయి మన మనుషుల మీద ఆధారపడిపోతే. అయితేనే అతనిలా అంటే అతను ఎంతవరకు అనుకూలంగా ఉంటాడో అతనికి అనుకూలమైనంత వరకునే మార్చుకోగలడు మంచోడైతే. మరి చెడ్డాడు అనుకోండి, ఉపయోగపడేటట్టుగానే మార్చుకుంటాడు. మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అనేది వ్యక్తిగతమైన పరిశీలన ప్రియమైన వాళ్ళ. మీకు ప్రతి ఆదివారం బోధించేవాడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడని మీరు పరీక్షించాలంతే. ఏం చేస్తున్నాడు ఇతను? నన్ను వాడుకో అంటే నేను అతనికి ఉపయోగపడేలా నన్ను మార్చలేదంటే ఇంకొక రెండోది ఉంది. అంతా చేయగలుగుతున్నాను. నేను ఎంత చేయగలుగుతున్నానంటే నా మనస్సాక్షికి నేను ఎక్కడికి మారానో అక్కడికి మిమ్మల్ని పుష్ చేయగలుగుతానండి. కానీ మార్పు అది కాదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు కోరుకున్నంతగా మనం మారాలి. దేవుడు కోరుకున్నంతగా మారినప్పుడే చూడగలిగేది ఏమిటంటే దేవుని సంగతులు మనం చూస్తుంటామండి మన జీవితంలో. అప్పటి వరకు చూడము. ఇంకా సింపుల్గా చెప్పనా, ఒక సంతోషకరమైన సంగతి విన్నామన్న ఆనందం వరకు వస్తామండి, అంతే. దేవుడు మిమ్మును నన్ను తాకాడన్నంత వెలుగు దాకైతే రాలేమండి. అగైన్ మళ్ళీ అది రిపీట్ చేస్తాను. ఒక సంతోషకరమైన సంగతి ఈరోజు మేము విన్నాం, భలే ఉంది, అసలు దేవుని సంగతి ఇంత బాగుంటుందా, అరే ఎంత ఆశ్చర్యం అనిపించింది, హృదయం పులకరించింది, బాగుంది, అక్కడి వరకే రాగలం. కానీ ఈరోజు నిజంగా నన్ను దేవుడు తాకాడన్న చోటుకైతే రాదు ప్రియమైన వాళ్ళరా. అక్కడికి రావాలి అంటే మార్పు కావాలి మనలో. మేమంత చెడ్డోళ్ళం అంటే ఎంత చెడ్డోళ్ళం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు దీని గురించి ఊకే మాట్లాడాలి అని అంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఈ సమయం అయిపోయిన తర్వాత మారడానికి అవకాశం లేదండి. ఉందంటారా? లేదు ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఆదివారం లేకపోతే ఏంటి మన ఆత్మీయ జీవితం. నేను అంటే గొప్ప చేస్తున్నాను నేను కాదు అన్నమాట కాదు, కానీ ఒకసారి మీరు ఆలోచించండి. ఆదివారం లేకపోతే ఇంట్లో వింటున్నాం కదంటే ఏం వింటున్నామండి? ఒకసారి ఆలోచించండి. మన మనసుకు నచ్చినవి సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నాం, అంతే. మా మనసు నొప్పించడంతో వింటున్నామా? వినం ప్రియమైన వాళ్ళారా, అసలు వినం తెలుసా. నేను కూడా కూర్చొని ఎందుకంటే ఎక్కువైపోయింది, బాగా వినేశాను ఆల్మోస్ట్. ఓకే, ఈ ప్రీచర్ ఇది, ఈయన వెర్షన్ ఇది, ఈయన థియాలజీ ఇది అని అట్లా నేను ఫాలో అవుతున్న ప్రీచర్ల మీద అందరి మీద అవగాహన వచ్చిన తర్వాత కొత్తల కోసం వెతుకుంటున్నాను నేను ఒకరోజు కూర్చొని. మళ్ళీ ఏవి సబ్స్క్రైబ్ చేయడం మొదలు పెట్టామంటే మళ్ళీ పాత తీరుతోనైతే ఎవరైతే ఉంటారో వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఎడదిరిగి వచ్చి. అప్పుడు అనిపించింది, ఇంతేనా నా బతికి, ఇంకా ఇంతకు మారనా? మీరు కూడా ఉన్నారు ఆ చోట.
మన మార్పుకు మన జీవితంలో మనం ఇచ్చిన చోటు ఎంత అంటే మన పాత బుద్ధి చొప్పున నడుస్తున్నాం అంతే. పూర్వపు మీ అజ్ఞాన దశలో ఉండిన దురాశలను అనుసరించి మీరు నడవక అక్కడికే. నా మాట అబద్ధం కాదు. మళ్ళీ వెళ్ళి రీసెంట్ ఈ మంత్లోనూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చూడండి, మళ్ళీ అవి చెప్పేటోళ్ళే, మళ్ళీ వాటి గురించి మాట్లాడేటోళ్ళే. వీళ్ళేనా మనకు దొరికేది? దేవుడు తాకాడా మనల్ని? ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని ఆయన వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనందరం ఈ యాజకులం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పాత నిబంధనలో యాజకునికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఒకసారి చూసుకొని ఇక్కడికి వద్దాం. చిన్నదే, ఇబ్బంది ఏం పెట్టను. ఓల్డ్ టెస్ట్మెంట్ అన్న బోరింగ్గా ఉంటుంది కాబట్టి పెద్దగా మీకు టీచ్ చేస్తలేదు. లేవియా కాండము 1వ అధ్యాయంలోనికి మీరు వస్తే, అప్పటికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ టైటిలే మనకు చెప్తుంది ఈ బుక్ నేచర్. లేవియా కాండము అని అంటే యాజకుల రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పబడ్డటువంటి పుస్తకం అండి ఇది. సింపుల్. వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహార శైలి అంతా మనకు అర్థం కావాలంటే ఈ లేవియా కాండం చదవాలి. సో ముందే వాళ్ళతో ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, దేవుడు యాజకులుగా ఇక ఏర్పరచుకుంటాడు. అయితే ఆ డ్యూటీ, ఆ రెస్పాన్సిబిలిటీలో, ఆ పనుల్లో చేస్తున్న వారితో ముందు నువ్వు ఒకటి చెప్పు. వారి ద్వారా దేవుని యొద్దకు వస్తున్న ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలందరినీ దేవుడు అంగీకరించాలంటే ఈ యాజకుడు ఒకటి చెయ్యాలి మోషేని. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడంటే, దహన బలికి సంబంధించినటువంటి ప్రొసీజర్ చెప్తున్నాడండి దేవుడు. ఎందుకు ఈ దహన బలి అని అంటే, బాగా వినండి, ఎందుకు ఈ దహన బలి అని అంటే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి జనులు నా చేత అంగీకరింపబడాలంటే ఇదే ప్రొసీజర్. ఒకవేళ దహన బలి ఇవ్వకుండా ఓడిచ్చాడా, నేను అంగీకరించను. సో యాజకునితో చెప్పు. ఆ మాట మీకు డౌట్గా ఉందా? 3వ వాక్యం చదవండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. 3లో ఉన్న మాట ఏమంటున్నాడంటే, నేను సెకండ్ హాఫ్ చదువుతున్నాను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు ఆ పశువుని తీసుకొని వస్తున్నవాడు దాన్ని తీసుకొని రావాలి. ఫస్టే ఉంది ఆ మాట క్లియర్గా. వాడు అంగీకరింపబడినట్లు, దేవుడుగా నేను వాడిని అంగీకరించాలి అంటే ఏంటి, నేను వస్తే సరిపోదా? సండే మనలాంటి నేచర్ కాదండి. దేవుని దగ్గరికి వస్తే నేను సండే వస్తున్నాను కదా, అలౌజ్ మీ, యాక్సెప్ట్ మీ అంటే లేదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడికి యాక్సెప్ట్ చేస్తారండి సంఘపాదిరి గారు. అక్కడ సీరియస్గా అక్కడుండి ఈ వారంతో నువ్వు అబద్ధం ఆడావు, సో చర్చ్కి రావద్దు అంటాడా అన్నాడు. లేకపోతే ఈ వారకాలం అంతా నువ్వు సోమరిగా ఉన్నావు, బైబిల్ తీసి చదవలేదు, లేకపోతే సంఘ యాక్టివిటీస్లో దేంట్లో కూడా నువ్వు యాక్టివ్గా లేవు, సో గెట్ అవుట్ అంటాడా అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడికి రమ్మంటాడండి. ఇలానే రేపు నేను కూడా అంగీకరిస్తానని మీరు అనుకోవద్దు. ఆయన ఎంత స్థిరంగా చెప్తున్నాడు, నేను అంగీకరించాలంటే నిశ్చయంగా అతనితో చెప్పు, ఈ దహన బలి సంబంధమైనటువంటి ఇది చేస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అతన్ని, అదర్వైజ్ లేదు. ఇంకా ఏం చేయాలి? ఈ దహన బలి అంటే కింద ప్రొసీజర్ అంతా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఒక నిర్దోషమైన బలి పశువుని తీసుకుంటా, దాని దేహాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత ఇగో ఇది ప్రొసీజర్. దానిలో ప్రతి భాగమును విడదీసి దాన్నంతా బలిపీఠం మీద పెట్టి దహించేయాలి. దానిలో నుంచి వచ్చినటువంటి ఆ వాసనను ఆగ్రహించిన నన్ను నేను సమ్మతిపరుచుకుంటాను, అతను అంగీకరిస్తాను. ఇది ఒక సామాన్య జనుని పట్ల యాజకుడు ప్రత్యక్ష గుడారంలో జరిగించేటువంటి పద్ధతి ప్రియమైన వాళ్ళ. వెరీ సింపుల్, రైట్. ఇప్పుడు ఇదే మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మళ్ళీ మొదట్లోనికి వస్తే, ఇప్పుడు దేవుడు కూడా అండి ఆయనను ఆరాధించడానికి మనల్ని రమ్మంటున్నాడు. ఈ వస్తున్న క్రమంలో ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనల్ని అందరినీ యాజకులుగా చేసి ఉన్నాడు కనుక మనల్ని కూడా ఒక విధంగా ఆయన సన్నిధికి అంగీకరింపబడినట్లు మనము ఆయనకు అర్పించే ఒక అర్పణను తీసుకొని రావాలి. ఏంటి అర్పణ అంటే, మీ శరీరములను తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించండి. మగ వినండి ప్రియమైన వాళ్ళారా, మనము ఈ వారకాలంలో దేవునికి మన శరీరమును సమర్పించకుండా ఈరోజు మనం చేస్తున్న ఆరాధన అంతా యాక్సెప్టబుల్ అంటే నాట్ యాక్సెప్టబుల్ అండి. ఎందుకు అంగీకరించాలి ఆయన? ఎందుకు? టెల్ మీ వన్ గుడ్ రీజన్. ఎందుకు అంగీకరించాలి? కరుణాకర్ అన్నట్టు ఆయన మంచి ఆయన కనుకనా? ఏం మంచిది చెప్పండి, ఏం మంచి ఉంది మనది లేదా? మరి ఎందుకు ఇంతగా మనకు ధైర్యం ఈరోజు దేవుని సన్నిధిలో? ఈయన ఏం చేయడు, అంతే కదా మన ధైర్యం. నేను కూడా అంగీకరిస్తాను ప్రియమైన వాళ్ళ.
కీడు చేసేవాడు కాడు కనుక చేయటం లేదని మనకైనా. ఈరోజు సోకాళ్ళు బయట వేరే వాళ్ళు చేస్తూ భయపడుతున్నారు కదా, అలాంటి దేవుడుగా లేడు కనుక మన గేమ్స్ అన్నీ నడుస్తున్నాయండి. ఎందుకంటే ఆయన కీడు చేయలేడండి, ఆయన కీడు చేయటం అసంభవం ప్రియమైన వాళ్ళ. సో ఈరోజు అది మన అందరికి అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు, ప్రభు కూడా ఓర్చుకుంటుండొచ్చు. కానీ మార్పు మాత్రం మన జీవితంలో గొప్ప ఏం చెప్పాలి మీతో, ఒక మంచి స్థితిలోనికి నడిపిస్తుందండి. ఆ స్థితిలో ఏముందంటే దేవునికి ప్రీతకరమైనటువంటి సేవ ఏంటో తెలుసుకుంటాం ప్రియమైన వాళ్ళారు మనం. అదర్వైజ్ నేను వస్తాను, నేను ఏది చేస్తే అది నువ్వు యాక్సెప్ట్ చేయానంటే మనం ఆయన్ని గణపరచడం లేదు ప్రియమైన వాళ్ళారు. సో ఫస్ట్గా మన నుంచి ఏం కోరుతున్నాడంటే మన శరీరములను తీసుకొని రమ్మంటున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఎందుకు దీన్ని అడగాలి దేవుడు? ఒకసారి క్వశ్చన్ చేద్దాం, ఎందుకు దీన్ని అడగాలి? पण నేను ఒక మాట అంటాను, ఇది కాకుండా అండి దేవుడు కోరుకునేది ఏమైనా ఉందా మన దగ్గర ఇవ్వడానికి? జస్ట్ ఆలోచిద్దాం. నేను కూడా ఆలోచించుకున్నానండి. ఇది కాకుండా దేవుడు ఇష్టపడి కోరుకునేది ఇచ్చేది మన దగ్గర ఏమైనా ఉందా? నిజంగా అండి, ఇంకేం లేదు తెలుసా. మనీ అంటారా, టైం అంటారా, ఇవేవి కూడా దేవుడు నాకు అర్పణ అని చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. బైబిల్ చదివి చూడండి మీరు, మన దగ్గర ఒకటే ఉందండి ఇవ్వడానికి, ఆ ఒకటి కూడా ఆయన ఇచ్చిందే ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇది అడుగుతున్నాడు అంటే ఈ మాట మరవద్దు మనం అసలు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. రీజన్ ఇదేనండి, అందుకే అడుగుతున్నాడని నాకు అనిపిస్తుంటుంది. 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనకు తెలిసి 19-20 వాక్యాలు జాగ్రత్తగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తే 19-20 తెలియని మాటలు కాదు, కానీ ఈ తెలిసిన మాటల్లో మనం లేము, అది సమస్య. ఇప్పుడు మనం చదువుతున్న మాటలు తెలియనివి కావు ప్రియమైన వాళ్ళరా, ఈ తెలిసిన మాటల్లో మనం లేము. ఇక్కడ ఆయన అంటున్న మాటలు ఏమంటున్నాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? తెలుసుకోగలుగుతున్నామా? దీంతో మనం కొన్ని చేస్తున్నప్పుడు, దీంతో మనం కొన్ని చూస్తున్నప్పుడు, దీంతో కొన్ని మనం మాట్లాడుతున్నప్పుడు, దీంతో మనం కొన్ని జరిగిస్తున్నప్పుడు గుర్తిస్తున్నామా? మన ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు మన స్వభావమును రిప్రజెంట్ చేస్తుందట ప్రియమైన వాళ్ళ. నాకు కూడా తెలియదు అది ఎంతవరకు రైట్ అనేది, కానీ అందులో ఫ్యాక్ట్ ఉందనిపిస్తుంది అండి. అంటే ఎలాంటి ప్రెమిసెస్ని మనం ఇష్టపడుతున్నామో చూపిస్తుందటండి. ఓకే, ఒక్కొక్కరి కొలత ఒక్కొక్కలా ఉంటుందండి. అంతే, మా ఇంటి వాసన నాకు నచ్చుద్దండి, మీకు నచ్చకపోవచ్చు చాలామందికి. ఎస్, ఐ అగ్రీ. మీ ఇంట్లో ఉన్న వాసన మీకు నచ్చుతుంది, ఉంటుందండి. ప్రతి ఇంటికి ఒక వాసన ఉంటుంది తెలుసా. అది నాకు నచ్చకపోవచ్చు. అప్పుడు నేను అనుకుంటుండొచ్చు, అయ్యో వీళ్ళు ఏం మనుషులు, కొంచెం నీట్గా ఉంచుకోవచ్చు కదా. ఇంకొందరు అసలు ఏమన్నా ఫ్రేగ్రెన్స్ ఇంటికి రాగానే, ఎక్కడ చూసినా స్పాట్లెస్, ఎంత నీట్గా ఉంది ఇల్లంతా. నాకంటే బెటర్గా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది. ఒకసారి వినండి జాగ్రత్తగా. మనం ఉండే ఇల్లు మన స్వభావం చూపుతుంది. మీరు చెప్పండి ప్రియమైన వాళ్ళారా, మనమే దేవుని ఆలయం అయితే ఈ ఆలయం దేవుని స్వభావాన్ని రిప్రజెంట్ చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఆలయము దేవుని స్వభావాన్ని చూపిస్తుందా? ఇలాంటి చోటనా దేవుడు ఉండేది? ఇలాంటి చోటనా? అది ఆలోచించడంలో చాలా భయం కూడా కలిగిందండి. ఇంకా మాట్లాడుకోవడానికి ప్రసంగంతో ఏం పని ప్రియమైన వాళ్ళారా. ఒక్క మాట, ఒక్క ఆలోచన. ఆ ఆలోచన ఏమిటి అని అంటే ఇలాంటి ఇల్లా దేవుడు ఉండేది? మరి కాదని తెలిస్తే ఎందుకు ఇలా ఉంచుతున్నాం? ప్లీజ్ మనసుకు తీసుకోండి ఈ మాట. ఇలాంటి దాంట్లో దేవుడు ఉండడండి, మరి అయితే ఇలా ఎందుకు ఉంచుతున్నాము? నన్ను దేంట్లో మారమంటారని వైట్ పేపర్ తీసుకొని వస్తారా? ఎవరి దగ్గరికి పోదాం చెప్పండి, రాయి. నన్ను ఏమేమి మారమంటామని వైట్ పేపర్ మీద రాయమని ఎవరి దగ్గరికి పోదాం? ఎవరి పేపర్ వాళ్ళే రాసుకోవాలండి. మనకు బాగా తెలుసు. ఎస్, మనకు బాగా తెలుసు అండి. ఎందుకు ఎవ్రీ వీక్ ఇదేనా, మాకు ఇంకొకటి వద్దానంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇది చాలా అవసరమైంది కనుక మాట్లాడవలసిన తరుణం వచ్చింది. ప్రభు ఒక మాట అడుగుతున్నాడండి, నేను ఉండాలది నా పరిశుద్ధాత్మకు ఆలయము. ఎలా కోరుతున్నాను అనంటే
పరిశుద్ధమును నాకు అనుకూలమైనటువంటి సజీవ యాగముగా నువ్వు తీసుకుని రావాలి. ఈవెన్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మోస్ట్ ఛాలెంజింగ్ కూడా అండి. ఏంటంటే మనం బలవంతం చేయటం లేదటండి దేవుడు. చూసారా? అంటే బలవంతం ఇన్ ద సెన్స్ ఆజ్ఞాపించట్లేదు. నేను దేవుని కనుక డూ దిస్, నేను దేవుని కనుక నువ్వు ఇట్లా చేయాలి, ఏం చేయటం లేదండి. మన చాయిస్కి విడిచిపెడుతున్నాడండి. తెలుసా? మీరు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఉదాహరణకి మీరు ఒక బాస్గా ఉన్నారనుకోండి, కమాండ్ చేస్తారా చేయరా అండి? దానికి ఎన్ని ఉంటాయి తెలుసా? నెలకు జీతం ఇస్తున్నాను, ఇంకా కొన్ని ఉంటాయి కదా, మంచి లాభాలు వచ్చినప్పుడు బోనస్ ఇస్తున్నాను, లేకపోతే వానికి ఇంకేదో సమస్య ఉన్నప్పుడు ఒక కనికరంతో వాడిని కన్సర్న్ చేస్తున్నాను, ఎన్నో ఉంటాయని. వీటన్నిటితో బాస్ అనే ఒక అధికారం మీద కూర్చొని మనం ఆజ్ఞ జారీ చేస్తాం. ప్రియమైన వాళ్ళారు, ప్రతి పారామీటర్లో దేవుడు కూడా మనకు బాస్ అండి. లిటరల్గా నాకు అనిపించింది ఇక్కడ మనల్ని కమాండ్ చేయొచ్చు కదా ఆయన. మన చాయిస్ బయటకు వస్తుందండి. బహుశా ప్రియమైన వాళ్ళారా, ఫాదర్ సన్ మధ్యలో ఈ నేచర్ చూడడం వీలవుతుందేమో చాలాసార్లు అండి. ఇది కనబడుతుందండి. ఏం కనబడుతుంది అని అంటే, కొడుకుకు తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా అలుసుగానే ఉంటుందండి. ఎస్, ఇదిగా మాట అంటున్నానంటే నేను కూడా ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చాను. నాన్న కూర్చొని అది మంచిది కాదురా అన్నాడు అనుకోండి, వింటాడు అనుకుంటున్నారా? కొడుకు వింటాడు. ఎప్పుడు వింటాడు? అవమానం ఎదురై ముక్కు మొహం తెలవనోడు మన గల్లా పట్టుకొని చెంపలు 2 బలగొట్టి, ఏం మనిషిరా నువ్వు, నీదో బతికేనా, ఇది అది అని మన ముఖం మీద దూషించి, ఇంకా ఎక్స్ట్రీమ్ కోపానికి వెళ్తే మన మీద ఇంత ఉమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో ఏం లేని మార్పు అన్నప్పుడు మనకి ఎందుకు ఈ మార్పు? అవమానానికి వచ్చింది. కానీ అంతకంటే మంచి ఇంకొక ఆయన ప్రేమతో మనకు ఇంకొక వైపు ఉండి చెప్తుంటాడు, నెవర్ నెవర్ ప్రియమైన వాళ్ళ. వాస్తవానికి ఈ రెండిట్లో ఏది రివర్స్ తెలుసా? తండ్రికి ఆ హక్కు ఉన్నది. కన్నది నేను, పెంచింది నేను, పోషించింది నేను, ఆలన పాలన ఖర్చు, చదువులు, ఉద్యోగాలు, లేకపోతే పెట్టుబడులు, వస్తువులు కొనిచ్చింది నేను, కొరకు కష్టపడ్డది నేను. ఆజ్ఞాపించవచ్చండి తండ్రి, కానీ చేయడు ఆయన. నిజం ప్రియమైన వాళ్ళారా, బహుశా దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడని పరిపూర్ణంగా అర్థమవుతుంటుంది ఇక్కడ. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను అడుగుతున్నాను, నిన్ను నీ 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 చాయిసే నువ్వు పట్టుకొని రావాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆయన ఆలయము, దీన్ని నేను ఆయనకు సమర్పిస్తాను, దీన్ని నేను ఆయనకు సమర్పిస్తాను. ఎందుకనంటే దేవుడు దీన్ని కోరుతున్నాడట ప్రియమైన వాళ్ళారా. అక్కడ క్లియర్గా ఉంది. ఆ రెండో మాట కూడా ఏమని రాశారో తెలుసండి పౌలు గారు? వెంటనే అక్కడ ఇటు సేవ మీకు యుక్తమైనది అన్న మాట రాశాడండి. రోమ 12:1 మీరు చూడగలిగితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన సరైనది. ఒక కొడుకు తన తండ్రిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సన్మానించాలి అని అంటే తండ్రి అడుగుంది చేయుటను బట్టి. ప్రభు కూడా ఒక దగ్గర ఉపమానం చెబుతాడు కదండి. 2 కుమారులు ఉన్నారట ఒక తండ్రికి. మొదటోడిని పిలిచాడట, ద్రాక్ష తోటలో పనికి పొమ్మన్నాడట. మొదటోడు ఏమన్నాడట? నేను పోనన్నాడట. తర్వాత అంటే పోతానన్నాడట, పోలేదట. రెండోని పిలిచాడు, ద్రాక్ష తోటలో పని అనగానే ముందు పోనన్నాడట. ఆ తర్వాత మనసు మార్చుకొని పోయి పనిలోకి వెళ్ళిపోయాడట. ప్రభు అప్పుడు అడుగుతాడు, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రికి అనుకూలంగా నడిచేను అంటే రెండో వాడే. ఎందుకు? ముందు పోనన్నా తర్వాత మనసు మార్చుకొని పోయి తండ్రికి నచ్చింది చేశాడు కనుక. పరాయి ఉపమానం అయితే మనకు అర్థమవుతుంది, మన జీవితం మనకు ఎందుకు అర్థమైతే లేదండి? అసలు ఆలోచించండి. ఇంకొక ఉపమానం, ఇంకొక వ్యక్తి జీవితం, ఇంకొకరి గురించిన సంభాషణ అయితే మనకు అర్థమవుతుంది. మీరు నేను ఎందుకు అర్థమవుతలేము? మన దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్న మాట ఏమిటంటే, మీ దేహములతో నన్ను మహిమపరచుట కావాలి నాకు. మీకు నాకు ఒక సందేహం కలుగుతుంది, ఏం చేస్తే దేవునికి సజీవయాగంగా సమర్పించినట్లు? సరే ఇది చెప్పు బ్రదర్, ఏం చేస్తే? బాగా వినండి. మనం బయట నిలబడ్డాం అనుకోండి, ఇప్పుడు ఎండ వచ్చింది కదా, మన శరీరం షాడో పడుతుంది కదండి, నీడ పడుతుంది. ఒక ఓల్డ్ ప్రీచర్ ఏం చెప్పాడు అని అంటే, మన శరీరానికి ఎలాగైతే షాడో ఉంటుందో
మన మైండ్ కూడా షాడో ఉంటుందటండి. నేను ఎక్కడ చూడలేదు కదా అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, చాలా లాజిక్ అన్నాడు. బాడీ షాడో అయితే భూమి మీద చూస్తూ ఉంటా ప్రియమైన వాళ్ళరా, మన మైండ్ షాడో అంతా మన బాడీలో ఉన్న అన్ని అవయవాల మీద చూస్తూ ఉంటాండి. నాకు స్ట్రేంజ్ అనిపించిందండి ఆయనది. దీని కామెంటరీలో ఆ మాట చెప్పిన మాట షాకింగ్ అనిపించింది. అరే ఇలా కూడా ఆలోచిస్తారా? నిజమటండి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నిట్లో మనం జరిగిస్తున్నటువంటి ఉన్నాయి కదా యాక్టివిటీస్, వీటన్నిటికీ కేంద్రం ఏంటో తెలుసా? మనస్సు. అందుకని కింద వెంటనే రాస్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు రెండో వాక్యం చూడండి. రెండో వాక్యంలో ఏమన్నాడు అని అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మన మైండ్ రీజన్ అండి. దేంతో దీన్ని మనము పెంచుతున్నాము? ఎవ్రీడే సండే ఆదివారము ఈ గంటన్నర వాక్యంతో పెంచొచ్చండి. మీరు చెప్పండి, సరిపోతుందా? 170 గంటల్లో 1 గంట బలము సరిపోదు ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత మళ్ళీ మండే టు సాటర్డే, ఈవెన్ సండే ఆఫ్టర్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నైట్ వరకు మళ్ళీ నింపవలసిన వాటితో నింపుతున్నాము. అంటే 24 గంటలు మిమ్మల్ని బైబిల్తో ఆకిపోయాము అని చెప్పనండి. ఏమో నాకు తెలియదు, పిచ్చర్లో కూడా అవుతామేమో అలా చేస్తే. నిజమే, కొన్ని ఉంటాయి. దేవుడు చెప్పిన పరిధి వరకే చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఆ దేవుడే మనకు జీవన విధానాన్ని పెట్టాడు, కుటుంబాన్ని పెట్టాడు, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ నేను ఏమంటున్నానంటే దీని మీదే ఉండండి. దీని మీద ఉన్న వాళ్ళు ఇంకా భయంకరంగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. నేను అది మాట్లాడదలుచుకోలేదు. నేనేం మాట్లాడుతున్నానంటే ఈ మైండ్ దేవునికి అప్పగిస్తే ఆయన మారుస్తాడు ప్రియమైన వాళ్ళారా. వాస్తవానికి అక్కడ మాట్లాడిన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, మీ మనసు మారి నూతన మగుట వలన అన్నాడు కదా. ఎవరు మార్చాల్సింది మన మనసుని? మనం బాడీని దేవునికి ప్రజెంట్ చేస్తున్నట్టండి, మన మైండ్ని మార్చేది దేవుడు. ఎందుకంటే నా మాట కాదు, ఐ థింక్ ఇక్కడ ఈ మాట దాన్ని చాలా సపోర్ట్ చేస్తుంది ప్రియమైన. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు వస్తే, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 18 చాలా పర్ఫెక్ట్గా మనకు అర్థం చేయిస్తుందండి. దేవుడే మనల్ని మార్చగలడు అని అన్నానికి. 3:18 మీరు చూడగలిగితే, మనమందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. క్లియర్గా ఉంది. ప్రభువు ఆత్మ చేత, ఇంకొక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మార్చబడుతుందండి ఈ మనసు అప్పగిస్తేనే. ఎందుకంటే ఒప్పుకుంటాను, మన మనసు చాలా వాటిని పరిగెత్తింది. ఒక విధంగా లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మనం అనుసరించేవాడినిగా చేసింది. కొన్ని ఆకర్షించినవి ఫాలో అవుతున్నాం, కొన్ని మనసులో కోరుకున్నవి ఫాలో అవుతున్నాం, కొన్ని మన శరీర దురేచ్ఛలలో కలిగిన వాటిని ఫాలో అవుతున్నాం. చాలా రకాలుగా సఫర్ అవుతున్నాం మనం. వీటన్నిటి ఇంపాక్ట్ మన బాడీ మీద చూపించుకున్నామండి. అందుకోసమే కొన్ని కళ్ళతో చేసేసాం ఈ వారంలో, కొన్ని నోటుతో చేసేసాం, కొన్ని చేతులతో చేసాం, కొన్ని చెవులతో చేసాం. రకరకాలుగా ఈ దేహమును, ఈ శరీరమును అపవిత్రపరచుకున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆదివారం నువ్వు దీన్ని నా సన్నిధి పట్టుకొచ్చి అడుగుతున్నావు కదా క్షమాపణ, నువ్వు పరిపూర్ణంగా నువ్వు నాకు దీన్ని సమర్పిస్తే వీటన్నిటి అపవిత్రమవటకు నీ మనసే కదా కారణం, దాన్ని మారుస్తాను అంటున్నాడండి దేవుడు. కానీ సమస్య ఎక్కడొచ్చిందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మన మనసును దేవునికి అప్పగించే విషయంలో మనం చాలా వెనకడుగు పడుతున్నాం. ఏ విధంగా అర్థం చేయించగలను దీన్ని మీకు? మన మనసును దేవునికి అప్పగించటం లేదు అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ సింపుల్ చెప్పి మనం ఊహించుకోవడానికి ప్రయత్నించదు. ఎలా తెలుస్తుంది మనకి? అసలు ట్రై చేయండి, మీరే ఆలోచించి కూడా ట్రై చేయండి. మీకేమన్నా తెలుస్తుందా? అవును, నా దేవునికి నా మనస్సుని నేను అప్పగించటం లేదు. తెలుస్తుందా మీ మనసుకి? ఏమన్నా ఏం చేయటం లేనందుకు నేను అప్పగించలేకపోతున్నాను. కొంచెం కష్టమే కదండి. సింపుల్గా చెప్తాను ప్రియమైన వాళ్ళ, విధేయత లేకపోవడం అండి. అంతే. మన మనస్సును దేవునికి మనం అప్పగించటం లేదనేది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే మన విధేయతలో తెలుస్తుంది. నిజం ప్రియమైన వాళ్ళారా. ఐ థింక్ ఎక్కడ యాడ్ చేయాలి దీన్ని? మిస్ అయిన రిఫరెన్స్, ఐఎమ్ వెరీ సారీ, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ ఒక మాట చదువుదామండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు వస్తే,
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఐ థింక్ లాస్ట్ వర్స్ 28, 29 వాక్యాలు కలిసి ఉన్నాయి. దీని ప్లేస్లో ఇంకొక మాట చూపించాలి, నేను దాన్ని యాడ్ చేసుకోలేదు ప్రేమైన, కానీ సిమిలర్ మీనింగ్ చూడండి. ఇది ఈ సమయం అంతా చూపించాలనుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. మీరు చూసుకోవటం లేదా? ఒక విధంగా అంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఇక్కడే ఉంది ప్రియమైన వాళ్ళారా మన మనస్సు దేవునికి అప్పగించవలసినటువంటి ఆలోచన. ఇబ్బంది పడుతుంది అనంటే దేవుని దగ్గరికి పట్టుకొచ్చి అప్పగించడమేనండి. ఇది నా మాట వినటం లేదు దేవా, ఏదో ఒక రకంగా దీన్ని అణగొట్టు. ఈవెన్ భక్తుడైన దావీదు కూడా తన ముగింపు కీర్తనల దగ్గర అదే ప్రస్తావిస్తాడండి. నిన్న మనసుతో నేను సమాధానపరచుకొని ఉన్నాను, అది హెచ్చువాటి ఎందైనను మనసుంచకుండానట్లు, తగ్గువాటి ఎందైనను కూడా మనసుంచకుండానట్లు నా మనసుతో నేను సముదాయించుకొని ఉన్నాను దాన్ని. ఐ థింక్ మీరు చూస్తారా మాట చూడండి, ఎండింగ్కి రండి ఒకసారి కీర్తనలో గ్రంథము. ఎందుకంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారని సందేహం మనకు కలుగుతుంది. కానీ భక్తులు మాట్లాడిన మాటలు అవి మనకు కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము, యాత్రా కీర్తన దావీదుది, 131వ కీర్తన మొదటి వాక్యం చూడండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందువాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. మీరు చూడండి, ఒక విధంగా తన ఆధీనంలో లేని మనసుతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత ఛాలెంజింగ్గా ఉన్నాయి చూడండి. నేను చెప్పి ముగించాలనుకున్నానంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు అడుగుతుంది ఇవ్వకుండా మనకు నచ్చిన ఇస్తూ దేవుడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ నేను ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏ మేరకు దేవుడు పరిశుద్ధాత్మకు ఆలయంగా మలుచుకున్న ఈ దేహమును సజీవయాగంగా సమర్పిస్తున్నాం. రెండవది ఏమిటి అనంటే, మన మనసు దీన్ని చాలా అపవిత్రపరిచింది కదా, దీన్ని దేవుని సన్నిధి అంటే దేవునికి అప్పగించి ఎంతగా మార్చమని కోరుతున్నాం మనం. వినటం లేదు, నా వల్ల అవ్వటం లేదు. ఇదే కనుక నాకు తెలుసుంటే ఎప్పుడైనా మొత్తం మారిపోయేటోని అని అంటే అనిపిస్తుండొచ్చు. దీన్ని ఈరోజు నాకు చెప్పాలా బ్రదర్ను, మనసు మారితే సమస్య అంతా అయిపోతుందని తెలిస్తే వెంటనే మార్చుకునేవాడిని కదా అంటే, మరి తెలిసింది కదా ఈరోజు, ఒకసారి ట్రై చేసి నువ్వే. మన వల్ల అవ్వకనే ప్రియమైన వాళ్ళ దేవుడు కోరుతున్న మాట, నాకు అప్పగించు. సరే, నాకు ఇష్టమైనవన్నీ మానేసి నా మనసు కోరుకున్న వాటన్నిటిని దూరం పెట్టి మనసునంతా సముదాయించుకొని ఎన్ని చేస్తే నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? ఒకసారి దేవుణ్ణి అడుగుదాం, ఏంటి బెనిఫిట్? రెండో వాక్యం ఏంటంటే, అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను ఒకవేళ అనుసరించకుండా కనుక మీ మనసును దావీదు మాట్లాడినట్టుగా లేకపోతే భక్తులు అనుసరించినట్టుగా మనం నడుచుకుంటే ఆయన అంటున్న రిజల్ట్ ఏమిటి అని అంటే, నా చిత్తాన్ని నీకు వెల్లడి చేస్తాను. బైబిల్ ఇంకెక్కడ లేదు ఇంత క్లియర్గా తెలుసా? నేను కూడా ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు క్లోజ్ అండి నాకు ఆ రెఫరెన్స్. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా చిత్తం నీకు వెల్లడి కావాలి అని అంటే మార్గం ఒకటే, నీ శరీరము నాకు సమర్పించు, నీ మనసు రూపాంతరం పోతుంది. ఏం రివీల్ చేస్తున్నా అక్కడ క్లియర్గా ఉందండి. ఉత్తమమైందట, అనుకూలమైందట, సంపూర్ణమైనటువంటి చిత్తమట. ఒక విధంగా అండి అంటే ఎలాంటి లోపం లేనిది ఉత్తమము అని అంటే, ఇంకా డిఫెక్ట్స్ ఏమి ఉండవట అండి. అయ్యో ఇది దేవుని చిత్తం అనుకొని చేశానండి, 1 year తర్వాత ఆ రోజు ప్రార్థనతోనే బిగిన్ చేశాను, చాలామంది పరిశుద్ధుల సమక్షంలోనే జరిగింది. అంతకుముందు ఎంతో ప్రార్థన చేసుకొని కొంతమంది ఇంకొక అడుగు ముందు వేసి చీట్ కూడా తీశాను అని అంటారు కదా, చీట్లు వేసి తీసి మరి చేసాం, కానీ 1 year తర్వాత ఇట్లా అయిపోయింది ఏంటి? కానీ దేవుడు అంటున్నాడు, నా చిత్తం ఎలా ఉంటుంది అని అంటే ఇలా లోపంతో ఉండదు, సంపూర్ణంగా ఉంటుంది. ఉత్తమము. రెండవ మాట ఏమంటాడంటే అక్కడ అనుకూలం అన్న పదం వాడతాడండి. అనుకూలము అని అంటే యాక్సెప్టబుల్ అండి. రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉండదట. ఆయన వెల్లడి చేసిన తర్వాత అయ్యో ఇది నేను నా జీవితంలో వద్దనుకున్నాను అనడానికి ఆస్కారం ఉండదట అండి. అంత యాక్సెప్టెన్స్తో ఉంటుందట. మూడోదన్న మాట ఏమిటి అని అంటే, ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునై ఉన్నది, లోపం ఉండదటండి అందులో.
పర్ఫెక్ట్ అనుకోండి, ఒక విధంగా పర్ఫెక్ట్. అది ఎవరికి వెల్లడి చేస్తున్నాను అంటున్నాడంటే దేవుడు తనకు సమర్పించుకున్న వారికి, తనకు సమర్పించుకున్న వారికి. ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే, చివరి మాట చెప్పి ముగించేది ఏమిటంటే, అసలు పరిశుద్ధతను గురించి ఒక స్టడీ చేస్తున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించిందండి. ఏంటి హోలీనెస్ అంటే? నేనేం చేయాలి? ఇది చూడొద్దు, అది మాట్లాడొద్దు, అది చెప్పొద్దు, ఇది వినొద్దు, ఇవేనా పరిశుద్ధత అంటే? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధత అన్నదానికి వీటికి సంబంధం లేదండి. దాని అర్థం ఇవన్నీ చేసుకుంటూ పోమని, ఎంజాయ్ చేయమని కాదు నేను చెప్పేది. అయ్యో మొత్తం అర్థం కానట్టు. అలా అయితే ఇన్ని సంవత్సరాలు మీకు ఎందుకు చెప్తాను చెప్పండి ఇవన్నీ అనుకోమని. కానీ వీటిని హద్దులుగా పెట్టుకున్నాం చూసారా, మనకు అర్థం కానట్టేనండి. మీరు ఉదాహరణకు ఆలోచించండి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకుండా ఉండడం అంటే, దేవుడు ఉన్న పరలోకమునందు ఇవన్నీ మాట్లాడడానికి ఏమైనా నమస్కారం ఉందా? లేదు కదా. అంటే ఇవన్నీ చేయటం లేదు కనుక నేను పరిశుద్ధుడు అందామా? అలా కాదు ప్రియమైన. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఒకటే మాట చెప్తాను. అలానే దీన్ని ఇప్పుడే వెంటనే నమ్మమని చెప్పను, బట్ సంఘంలో మాత్రం దాన్ని మీకు అర్థం చేయించడానికి కొన్ని వారాలు తీసుకొస్తాను ప్రియమైన, ఇప్పుడే కాదు. ఎప్పుడైతే మనము దేవుని చిత్తమును జరిగిస్తామో అది మన జీవితంలో పరిశుద్ధతగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎక్కడి నుంచి చెప్తామని అంటే, తెలుగులో అన్న పరిశుద్ధత అన్న పదం కనపడుతుంది, ఇంగ్లీష్లో ఒక విధంగా చూడగలిగితే మనల్ని ప్రత్యేకపరుచుకున్న భాగంలో కూడా సెట్ అపార్ట్ అన్న పదంలో కొన్నిసార్లు కనపడుతుందండి. దేనికి పక్క పెట్టుకున్నాడు దేవుడు? అసలు ఆయన చిత్తమును జరిగించుటకు. ఆయన చిత్తమే ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో పరిశుద్ధతగా ఉంటుందండి. ఒక మాట అన్నాడు కదా, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు మీరు ప్రయత్నం చేయండి అన్నాడు కదా. అందరి ఎడల దేవుని చిత్తమును జరిగించే చోటుకు రావడం అండి మనం. ఓకే, ఫార్ అవే ఉంది అది ఐ అగ్రి, దాన్ని మిమ్మల్ని ఒప్పుకోమని నేను కంపెల్ చేయను. కానీ ఈరోజు 3 విషయాలు ముందుకు తీసుకురావాలి. మొదటిది ఏమిటి అని అంటే, ఆయన తనను చూపించుకోవాలనుకుంటున్నాడు, లేకపోతే ఆయన సంగతులు మనకు వెల్లలు చేయాలనుకున్నాడు. అది హృదయశుద్ధి కావాలి, పరిశుద్ధత లేకుండా కాదు ప్రియమైన వాళ్ళ. మరి ఏ విధంగా అలా నడుచుకోవాలి అంటే, మన శరీరమును మన మనసును దేవునికి సమర్పించుకునే నడవడిక కావాలి మనలోనికి. అవి నాకు సమర్పించండి. ఈరోజు దేవుని ఎదుట మనల్ని పాపులుగా నిలబెడుతున్నవి ఇవే. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం, మన మనసుకు నచ్చింది అనుసరిస్తున్నాం, వాటిలో నుండి బయటికి రమ్మని పిలుపునిస్తున్నాడు. ఇదే యుక్తమైన సేవ అని కూడా చెప్తున్నాడండి. అలాని ఇంత సింపుల్గా చెప్పి వదిలేను, మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ చెప్తానండి దీన్ని, మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ చెప్తాను అంతే. ఎందుకంటే అంత కేంద్రమైన విషయం ప్రియమైన వాళ్ళ, మనలను మనము దేవునికి సమర్పించుకున్నట కావాలి. మనం ఈ పరిశుద్ధాత్మకు ఆలయమైన దాన్ని పాడు చేసిన కాలం చాలిక. పరివర్తన తీసుకుందాం జీవితంలో, ఒక మంచి కొరకు బతుకుదాం ప్రియమైన వాళ్ళ, దేవుని మహిమ కొరకు బతుకుతామండి.